రూపాయి 12,000 రియాల్స్. ఇరాన్ కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేనంత పతనమైంది. వివరాల్లోకి వెళ్దాం. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం మరియు విపరీతమైన ధరల పెరుగుదల వల్ల హింస చెలరేగింది. ఇరాన్ వైఖరికి నిరసనగా అమెరికా కూడా ఆ దేశంపై 25% పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది. భారత రూపాయి విలువతో పోలిస్తే మన దేశ ఒక్క రూపాయికి 12,600 ఇరానీ రియాల్స్ లభిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు మరియు నిత్యావసర ధరలు పెరగడంతో ప్రభుత్వానికి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. గత 2 వారాలుగా ఈ ఆందోళనలు సాగుతున్నాయి. నిరసనలను అణిచివేయడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 646కు చేరింది. సమాచార మార్పిడిని ఆపడానికి ఇంటర్నెట్, సెల్ ఫోన్ సేవలు నిలిపివేశారు. ఎలన్ మస్క్ చెందిన స్టార్లింక్ సేవలు కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో కఠినంగా ఉన్నారు. అవసరమైతే సైనిక చర్య చేపడతామంటున్నారు. నిరసనకారులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇరాన్కు ఆర్థికంగా ఊపిరాడకుండా చేయడానికి ఆ దేశంలో వర్తకం చేసే ఇతర దేశాలపై 25% అదనపు పన్ను విధిస్తామని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరాన్ కరెన్సీ విలువ ఎంత దారుణంగా ఉందంటే $1 14,29,500 ఇరానీ రియాల్స్. ఒక భారత రూపాయి సుమారు 12,600 ఇరానీ రియాల్స్. ఈ తీవ్ర పతనం వల్ల ఇరాన్లో ప్రాథమిక అవసరాలకు కూడా కటకట ఏర్పడింది. నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు సైతం రోడ్లపైకొచ్చి పోరాడుతున్నారు.